మరి అటువంటి శివలింగం అంటే ఏంటి? ఈ సృష్టి మొత్తము అంటే సృష్టి మొత్తంలో పరమాత్ముడైన నేనున్నాను కాబట్టి సృష్టి యావత్తుని ఆరాధించండి అని చెప్పేసి చెప్పటం కోసం సింబాలిక్గా మనకి శివలింగాన్ని పెట్టి ఆరాధిస్తున్నాం. ఆ శివలింగం నిలబడటానికి ఒక ఆధారం కావాలి కాబట్టి కింద పానవట్టం అని పెట్టాము. తన భర్తను భరిస్తుంది అమ్మవారు కాబట్టి, లేదా అమ్మవారిని ఆయన భరిస్తారు కాబట్టి, ఇద్దరు ఒకటే కాబట్టి శివలింగాన్ని పురుషుడిగా, పానవట్టాన్ని స్త్రీమూర్తిగా మన వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో మీరు అన్న లింగ పురాణంలోనే లింగము అంటే శక్తి అని నిర్వచనం ఉంది. అవును. అండ్ పానవట్టానికి విశ్వయోని అనేటటువంటి ఇది ఉంది. విశ్వయోని అంటే వీళ్ళు చాలా తప్పుడు అర్థం. అదే చెప్తుంది. విశ్వయోని అంటే ఏంటి? విశ్వమంత యోని అని కాదు, దాని విశ్వం మొత్తానికి మూలము. ఆ మూలము ఇప్పుడు అదే చెప్తుంది. శివలింగం అంటే కూడా విశ్వం. ఆ విశ్వానికి మూలం ఏంటి? విశ్వాన్ని ధరిస్తున్నది ఏంటంటే ఆ భగవత్ శక్తి. ఆ భగవత్ శక్తి పానవట్టము. మరి చెప్తుంటే మనం ఇలా తాత్వికంగా మనం చెప్పం. శివలింగం అంటేనండి అప్పుడెప్పుడో మునులు శపిస్తే శివుడికి తెగిపడిపోయిందండి. దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళు చాలామంది ఇదే మాటలు చెప్తున్నారు. శివపురాణం అష్టాదశ పురాణాల్లో ఉందా? నాకైతే లేదు. తెలియదని ఎందుకు చెప్తాను? బాధపడతారు కాబట్టి కొంతమంది నమ్మేవాళ్ళు చెప్తున్నారు. అష్టాదశ పురాణాల్లో లింగ పురాణం ఉంది కానీ శివపురాణం ఎక్కడా లేదు. మరి ఆ శివపురాణంలో ఒక చోట సందర్భం ఏదో ఉంది. లేదు దారుకా వనానికి సంబంధించిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో కూడా లింగము అనే దానికి అర్థాన్ని ఇదే ఇచ్చారు. అంటే అక్కడ భౌతికంగా రాసిన కథని చెప్తున్నాను నేను. మునిపత్నులు శివుడి దిగంబరత్వాన్ని చూసి శివుడిని మోహిస్తే మునులు శివుడిని శపించారట, నీ అంగం తెగిపడును కాక అని చెప్పేసి. ఈ కథ ఏ పురాణం నుంచి తీసుకున్నారంటే శివపురాణంలో నుంచి కోటి రుద్ర సంహితలో తీసుకుని చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే నిజానికి శివలింగ ఆవిర్భావం గురించి లింగ పురాణం చెప్తుంది. మొట్టమొదటి శివలింగం ఎలా ఆవిర్భవించింది అనేది. అందులో బ్రహ్మ విష్ణుమూర్తి ఇద్దరూ కూడా ఆద్యంతాలు తెలుసుకోవాలని 1000 సంవత్సరాలు వెళ్ళి వెతికి అటు ఆద్యాన్ని కానీ ఇటు అంతాన్ని కానీ తెలుసుకోలేక వెనక్కి వచ్చేసి ఇదిగో మేము తెలుసుకోలేకపోయామన్నారు. అంటే ఈ సృష్టి యొక్క రహస్యం మహామహాలు కూడా తెలియదు, దాని మూలాలు తెలుసుకోవటం, దాని అంతం తెలుసుకోవటం అని చెప్పేసి పురాణాలు చెప్తా ఉన్నాయి. ఈ పనికిమాలిన బ్యాచ్ ఏం చెప్తున్నారు? 1250 సంవత్సరాలకి సృష్టి అయిపోతుంది, కలియుగం అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అరే సాక్షాత్తు బ్రహ్మ విష్ణుమూర్తులే తెలుసుకోలేని ఆద్యంతాలని మీకు తెలిసిపోయిందా? ఏ బొగడాగాడు చెప్తే ఇట్లాంటి పుస్తకాలు రాశారు. పైగా వీళ్ళు ఏమంటారు? మేము చెప్పేది హిందూ గ్రంథాల గురించే అని చెప్పేసి అంటారు. ఓకే, హిందూ గ్రంథాల్లో ఉన్న శివుడు అనే పేరు మీరు తీసుకున్నారు, శివశబ్దాన్ని తీసుకున్నారు. మరి శివుడి భార్య పార్వతీదేవి ఉన్నారు కదా, పార్వతీ అమ్మవారి గురించి ఎక్కడైనా వాళ్ళ ప్రస్తావన వస్తుందా? శివుడికి భార్య లేదు అని చెప్తారు. ఎందుకు లేదంటే శివుడు అంటే మంగళకరుడు, ఆయనకి ఎటువంటి వికారాలు లేవట. అసలు భార్య అంటే వికారం అని ఎవరు చెప్పారు వీళ్ళకి? భార్య అంటే వికారం ఏమిటండి? శివుల్లో సగభాగం అమ్మవారు. అంటే ఏంటి? ప్రకృతి పురుషుడు కలిస్తేనే సృష్టి. ఇది చెప్పటమే కదా సనాతన ధర్మం ఉద్దేశం. ఈ సనాతన ధర్మంలో ప్రకృతికి మనిషికి భగవంతుడికి ఉన్న సంబంధాన్ని మునులు ఒక చిన్న ఆడవాళ్ళ జడలో చెప్పేశారు. ఆడవాళ్ళ జడకి 3 పాయలు, ప్రకృతి పురుషుడు జీవాత్మ. మరి మనకి 2 కనపడతా ఉంటాయి ఆడవాళ్ళ జడలో, జీవాత్మ ప్రకృతి 2 కనపడతాయి. మరి ఈ 2 కనపడినంత మాత్రం 3వది మనకు కనపడకపోతే లేనట్టేనా? కాదుగా. ఈ 2 నిలబడటానికి ఆధారమే 3వవాడు. ఆ 3వవాడిని మనం పరమపురుషుడు అంటాం, విరాట్ పురుషుడు అంటాం, పరమాత్మ ఏదైనా పేరు పెట్టుకోండి. అందుకే వేదం కూడా ఆ పరమాత్మకు పెట్టిన పేరు ఏంటి అంటే తత్ అనే చెప్పింది. అది ఆ అదికి ఏదైనా పెట్టుకో. ఎందుకంటే అది కానిది సృష్టిలో ఇంకోటి ఉంటే కదా. ఈ సృష్టి మొత్తం అదే, అది కానిది సృష్టిలో ఉంటే వీళ్ళు చెప్పొచ్చు. అటువంటి జ్ఞానం సనాతన ధర్మానికి సంబంధించిన వ్యవహారాలు మన వాళ్ళకి చెప్పట్లా. మనం తెల్ల పేజీ అలా వదిలేస్తుంటే వాళ్ళు వచ్చి పిచ్చి గీతలు గీస్తున్నారు. నిజం. తప్పు మన దగ్గర కూడా ఉంది, మన దగ్గరే ఉందని నేను అన్ను, మన దగ్గర కూడా ఉంది. అండ్ ఇంకోటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనలాంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కల్పించే క్రమంలో పురాణాల వెనకాల ఉన్న తాత్వికత ఇది అని మనం చెప్పే ప్రయత్నం చేస్తే, అంటే పురాణాలన్నీ కల్పితమేనా అంటారు. కోర్స్ పురాణాల్లో కల్పితాలు ఉండొచ్చు. ఎందుకంటే పురాణం యథాతథంగా జరిగిందైతే పురాణాన్ని కూడా ఇతిహాసం అని అనేవాళ్ళుగా. ఇతిహాసం అని పెట్టకుండా పురాణం అని ఎందుకు పెట్టారు? పురాభవ అని చెప్పేసి. అలాగే పురాణం యొక్క 5 లక్షణాలు చెప్పారు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం చైవ పురాణం 5 లక్షణం అని చెప్పేసి చెప్పారు. అంటే సృష్టి, ప్రళయము, ఆ మధ్యలో వచ్చే మనువులు, ఆ రాజుల యొక్క వంశం గురించి, చరిత్ర, వీటి గురించి చెప్పారు. ఈ కథల వరకు ప్రమాణంగా తీసుకోవడానికి పురాణాన్ని అంగీకరిద్దాం. అలా కాకుండా దేవుళ్ళ మధ్య కథల గురించి కూడా పురాణాల్లో కొన్ని ప్రస్తావనలు వస్తాయి. ఉదాహరణకి సుబ్రహ్మణ్య స్వామిని కనటానికి శివపార్వతులు ఇద్దరు కూడా 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు అని చెప్పేసి చెప్తారు.